హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బంధరాహిత్యం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వష్ట తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ సర్వాత్మ భావన రావాలి అంటే మనం గురువు ద్వారా, మనం పత్రిజీ గారి ద్వారా ఏం తెలుసుకున్నాము? ముందు ధ్యానము ఎందుకు అంటే పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే ధ్యానము జ్ఞానము కోసము అన్నారు. మరి జ్ఞానము ఎందుకు అంటే కర్మలు దగ్ధం చేసుకోవటానికి. మరి కర్మలు ఎందుకు దగ్ధం చేసుకోవాలి అంటే జన్మ లేని స్థితిని పొందటానికి. మరి జన్మ లేని స్థితి పొందాలి అంటే మరి జన్మ ఉంటే ఎప్పుడు దుఃఖమే. గర్భ దుఃఖం, జన్మ దుఃఖం, అలాగే జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, ఇన్ని దుఃఖాలు ఉంటాయన్నమాట. ప్రతి మనిషికి ఇన్ని దుఃఖాలు ఉంటాయి కాబట్టి జన్మ లేని స్థితిని పొందాలి అని చెప్పారు మన పత్రిజీ గారు. మరి జన్మ లేని స్థితిని అంటే ముక్తిని మోక్షాన్ని పొందాలి అన్నారు. ముక్తిని మోక్షాన్ని పొందడం అంటే, ముక్తి అంటే జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండటం, మోక్షము అంటే జన్మ లేని స్థితిని పొందటం. మరి పూర్ణ జ్ఞానం పొందే వరకు జన్మలు తప్పవు అన్నారు గురువుగారు. పత్రిజీ గారు ఏమన్నారు? పూర్ణ జ్ఞానం పొందే వరకు మనకు జన్మలు తప్పవు అన్నారు. మరి పూర్ణ జ్ఞానం పొందకపోతే మరలా భూమి మీదకి జన్మ తీసుకోవాల్సిందే. మరి జన్మ తీసుకుంటే ఈ దుఃఖాలు తప్పవు, ఈతి బాధలు తప్పవు, 3 తాపత్రయాలు తప్పవు. ఇవన్నీ మరి ఉండకూడదంటే జన్మ తీసుకోకుండా ఉండాలి. అంటే మన బుద్ధుడు ఏం చెప్పారు అంటే మనం ఎలా ఎదగాలి, మనం పరమాత్మ దర్శనం కావాలి అంటే మనకు సర్వాత్మ భావన రావాలి అని చెప్పారు. బుద్ధ భగవానుడు ఏం చెప్పారు అంటే మనకు పరమాత్మ దర్శనం కావాలి అంటే సర్వాత్మ భావన రావాలి అన్నారు. మరి సర్వాత్మ భావన అంటే పత్రిజీ గారు ఏం చెప్పారు? నువ్వే ఆత్మవు. ఫస్ట్ చెప్పిన పాయింట్ శరీరం కాదు, ఆత్మ అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? నువ్వే కాదు, సృష్టిలో ఉన్న సమస్త జీవులు ఆత్మస్వరూపులే అని చెప్పారు. మరి అందరూ ఆత్మలే అయినప్పుడు మరి సర్వాత్మ భావన మనలో రావాలి కదా. మరి సర్వాత్మ భావన రావాలి అంటే మనం 5 నియమాలు పాటించాలి అని బుద్ధ భగవానుడు చెప్పడం జరిగిందండి. మరి 5 నియమాలు పాటించినప్పుడు, నువ్వు సర్వాత్మ భావన తెచ్చుకున్నప్పుడు, పూర్ణ జ్ఞానం పొందినప్పుడు జన్మ లేని స్థితిని పొందుతావు అని చెప్పారు. మరి మరి సర్వాత్మ భావన మనకు రావాలి అంటే మరి ఈ 5 పాయింట్లు మనలో ఉండాలి అన్నారు. ఏమిటి? మొదటి పాయింట్ వర్తమానంలో జీవించాలి అన్నారు. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే వర్తమానంలో జీవించాలి అన్నారు. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే ఏది జరిగినా మన మంచికే అన్నారు. థర్డ్ పాయింట్ మనోనియంత్రణ అని చెప్పారు. ఫోర్త్ పాయింట్ బంధరాహిత్యం అని చెప్పారు. ఫిఫ్త్ పాయింట్ విశ్వప్రేమ అని చెప్పారు. మరి ఈ 5 పాయింట్ల గురించి కొంచెం వివరించుకుందామండి. మొదటి పాయింట్ ఏమన్నారంటే వర్తమానంలో జీవించాలి అన్నారు. ప్రతి ఒక్కరూ యోగులు ఏం చెప్తారు అంటే ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించాలనే యోగీశ్వరులు అందరూ చెబుతారండి. ప్రాపంచిక జీవితంలో వర్తమానంలో జీవించడం అంటే మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ప్రతి ఒక్క యోగీశ్వరులు ఎవరినైనా తీసుకోండి, శంకరాచార్యులైనా సరే, అలాగే పత్రిజీ గారైనా సరే, కృష్ణ భగవానుడైనా సరే, ఎవరైనా సరే, రమణ మహర్షి అయినా సరే, ఎవరైనా యోగీశ్వరులందరూ మీరు వర్తమానంలో జీవించాలి అని చెబుతారు. అంటే ధ్యానులు ఏం చేయాలి అంటే ఎప్పుడూ గతంలో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకోకూడదండి. గతంలో జరిగిపోయిన దాన్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకోకూడదు. గుర్తు తెచ్చుకుంటే అప్పుడు నీకు దుఃఖమే మిగులుతుంది అని చెబుతున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో, మానవ జీవితం దుఃఖం లేని జీవితం అంటూ ఉండదండి. అపర కోటీశ్వరులైనా,
బీదవారైనా సరే దుఃఖం లేని జీవితం ఉండదు. ఏదో ఒక సమయంలో దుఃఖం వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ఆ దుఃఖాన్ని ప్రతిసారి తలుచుకున్నప్పుడు, పదే పదే నువ్వు గతాన్ని తలుచుకున్నప్పుడు నీకు బాధే మిగులుతుంది అని చెబుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక, "ఏవండీ చాలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ధ్యానం చేస్తున్నారు కదా!" అని అనగానే, వాళ్ళు "మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం" అనకుండా, "గతంలో మేము ఎన్నో కష్టాలు పడ్డామండి" అని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే గతాన్ని తలుచుకుంటే బాధ, భవిష్యత్తుని తెలుసుకుంటే భయము. అంటే గతం మర్చిపోకపోవటం వలన వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు, దుఃఖపడుతున్నారు. చూడండి, ఒక కుటుంబంలోనే భార్యాభర్తలున్నారండి. ఉదయం ఆఫీస్‌కెళ్ళాలి. గబగబా రెడీ అవుతున్నారు. క్యారేజీ అవ్వలేదు. భర్త భార్య మీద కోప్పడ్డాడు. కోప్పడితే ఏమవుతుంది? అప్పుడు జరిగిన సంఘటన ఆ భార్య మర్చిపోకపోవటం వల్ల వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటుంది. అయిపోయింది. జరిగిపోయింది. కోప్పడ్డారు. అది అక్కడ వదిలేస్తే బాధుండదు. తను రోజంతా వర్తమానంలో ఎంతో ఆనందంగా ఉండవచ్చు. ఎవరైనా సరే గతాన్ని తలుచుకుంటే బాధ. ఇక్కడ ఓషో మహాశయుడు ఒక విషయం చెప్పారండి. ఏమని చెప్పారంటే, ఓషో మహాశయుడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారింట్లో పెరిగారటండి. పెరిగినప్పుడు ఒక రాత్రంతా నది దగ్గర కూర్చొనొచ్చాడట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు అడిగారంట, "నాయనా రాత్రంతా నది దగ్గర కూర్చున్నావు కదా! మరి ఏం చేశావు నాయనా?" అని అడిగిందట. అప్పుడు చెప్పాడట, "అమ్మమ్మ, ఆ నదిలో నీరు కాసేపైనా ఆగుతుందేమోనని చూశాను. తెల్లవార్లు నదిలో నీరు ప్రవహిస్తూనే ఉంది" అన్నాడట. జీవితం కూడా ప్రవహించే నది లాంటిదే. కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి, భోగాలొస్తాయి. అది ప్రవహించే నది లాంటిదే. కష్టం శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు, భోగం శాశ్వతం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటాము? మన గురువుగారు మనకిచ్చేశారు. ఏమిటి? కర్మ సిద్ధాంతం నేర్పారు పత్రి గారు. ముందు మనకు కర్మ సిద్ధాంతం ఏం చెప్పారు? చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. అసలు పాపమే లేకుంటే రోగమే లేదు అన్నారు. అంటే నీకు గతంలో కష్టం వచ్చింది అంటే, నువ్వు గత జన్మల్లో చేసిన కర్మ ఫలితం అనుభవిస్తున్నావు అని మనకు గురువుగారు నేర్పించేశారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనానండి, ఇప్పుడు బాగున్నామండి, భవిష్యత్తులో ఆరోగ్యం ఎలా ఉంటుందో, పిల్లలు చూస్తారో చూడరో అని భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. అంటే గతాన్ని తలుచుకుంటే బాధ, భవిష్యత్తును తలుచుకుంటే భయం. అందుకే గురువు ఏం చెప్పారు అంటే, "ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్" అని చెప్పారు. అంటే మనం ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి. అంటే వర్తమానం మనకు బహుమానం. ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తావో, భవిష్యత్తులో నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే గతంలో చేసిన కర్మ వలన, ఇప్పుడు గతంలో నువ్వు చేసిన కర్మల వలన, ఇప్పుడు వర్తమానంలో అనుభవిస్తున్నావు ఆ కర్మ ఫలితాన్ని. ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఎలాంటి పాపకర్మలు చేయనప్పుడు, భవిష్యత్తు గురించి ఆనందంగా ఉండగలవు. అంటే ధ్యానిగా మిగులుతావో, జ్ఞానిగా ఎదుగుతావో, అది నీ చేతిలోనే ఉంది. అంటే ఒక దుఃఖం వచ్చింది అంటే, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? అంటే నేను గతంలో చేసిన కర్మ అనుభవిస్తున్నాను అని నేర్చుకోవాలి. అందుకే భగవంతుడు బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు అంటే, "నువ్వు వర్తమానంలో జీవించు" అన్నారు. చిన్న ఉదాహరణ తెలుసుకుందామండి. నారద మహర్షి వాల్మీకి దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఆయన అంతకుముందు ఆయన పేరు రత్నాకరుడండి. రత్నాకరుడి దగ్గరకొచ్చి, నారద మహర్షి, "నాయనా నువ్వు ఇన్ని నా వేలు తెగితే మంచిదంటావా" అని తీసుకొచ్చి ఆ మంత్రి గారిని కారాగారంలో వేశాడటండి. కారాగారంలో వేయగానే అప్పుడు రాజుగారు అన్నాక కొన్ని రోజులకు మరలా వేటకు వెళ్ళాడటండి. వేటకు వెళ్ళగానే అక్కడేం జరిగింది? ఆ రోజు కోయ దొరలు ఎదురయ్యారట రాజుగారికి. ఎదురైతే కోయ దొరలు ఎదురయ్యి, ఈ రాజుగారిని బంధించి కొండ దేవతకు బలివ్వటానికి సిద్ధం చేశారటండి. కొండ దేవతకు బలివ్వటానికి సిద్ధం చేసి, వాళ్ళు కొండ దేవతకు బలిచ్చే సమయంలో వేలు లేదని, అవయవ లోపం ఉండటం వల్ల బలివ్వకుండా వదిలేశారటండి. అంటే ఇక్కడ ఏం జరిగింది? రాజుగారి ఇంటికొచ్చి మంత్రి గారిని విడిపించి, "మరి నువ్వన్నది కరెక్టే అయింది.
నా వేలు తెగటం వలన ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను అని మంత్రి గారిని చెరసాల నుంచి విడిపించారట. విడిపించి, మరి నాకు మంచి జరిగింది కదా! నీకేం మంచి జరిగింది? నిన్ను చెరసాలలో బంధించాను కదా! అన్నాడట. నాకు మంచి జరగకపోవటం ఏంటి మహారాజా? నేను మీతోటి ఉంటే నన్ను వాళ్ళు బలి ఇచ్చేవారు కదా! అన్నాడట. అక్కడ ఏది జరిగినా మన మంచికే అని స్వీకరించారు కాబట్టి అది మంచే జరిగింది. అంటే ఏది మన జీవితంలో ఉంటే అదే వర్తమానంలో జరుగుతుంది. మనం భూమి మీదకొచ్చేటప్పటికే ప్రణాళిక వేసుకొని వచ్చాం కాబట్టి ప్రతీదీ మనం ప్రణాళిక వేసుకున్నదే భూమి మీద మనకు జరుగుతున్నది. అంటే యోగి అయిన వాడు రెండిటిని సమంగా స్వీకరిస్తాడు అని అన్నారు. ఇంకా మనకు పత్రిజీ గారు ఏం చెప్తున్నారు? వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని చెప్పారు. వస్తే అంటే ఏది వచ్చినా నువ్వు స్వీకరించు. ఉంది ఆనందంగా పోతే పోని. అది మనది కాదు కాబట్టి పోయింది. ఈ మూడిటిని నువ్వు స్వీకరించాలి అని చెప్పారండి. ఇంకా మనం ఈ పాపకర్మలు అనుభవించేటప్పుడు ఏమనుకుంటామంటే, నాకు కష్టమొచ్చింది. ఈ కష్టం భగవంతుడు నాకు అన్యాయం చేశాడు అంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఏ అన్యాయం చేయలేదు. నీకు కష్టము వచ్చింది అంటే నీ పాప కర్మలు ఖర్చు అవుతున్నాయి. భోగం వచ్చింది అంటే నీ పుణ్యకర్మలు ఖర్చవుతున్నాయి. మరి పుణ్యకర్మలు ఖర్చవుతుంటే సంతోషిస్తున్నాము. పాపకర్మలు ఖర్చవుతుంటే దుఃఖపడుతున్నాము. కొంచెం ఆలోచిస్తే మన ప్రతి కష్టం కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అని మన పత్రిజీ గారు చెప్పారు కదా! నీకు కష్టం గాని, నష్టం గాని, అవమానం గాని ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అని పత్రిజీ గారు చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం మహాభారతం నుంచి ఉదాహరణ తీసుకుంటేనండి, కౌరవులు హంసతూలిక తల్పాల మీద హాయిగా నిద్రపోయారు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ హాయిగా నిద్రపోలేదట. ఎందువలనంటే ఎప్పుడు పాండవులను ఎలా బాధపెట్టాలి? ఎలా ఏడిపించాలి? ఇదే ఆలోచిస్తూ ఉండేవారట. కానీ అరణ్యవాసంలో ఉన్న పాండవులు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు రోజు ధ్యానం చేసుకుంటూ, ఋషులు, మహర్షుల దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొంది, వాళ్ళకి కావలసిన అస్త్రశస్త్రాలన్నీ సమకూర్చుకున్నారండి. అంటే ఇక్కడ మనకు పత్రిజీ గారు ఏం చెబుతారు మనకి? నామాలు వదలండి. అంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారం వదలాలి అని చెబుతున్నారు. పాండవులు ఏం చేశారు? వాళ్ళు అహంకారాన్ని ఎలా వదిలేశారు అంటే, నాకు సర్వ సంపదలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయని వాళ్ళు నా ఆస్తులు గాని, వాళ్ళ రాజ్యాన్ని గాని అన్నీ వదిలేసి కట్టుబట్టలతో అరణ్యానికి వచ్చారు కాబట్టి అహంకారాన్ని వదిలేశారు. మరి నేను అనే మమకారాన్ని పాండవులు ఎక్కడ వదిలేశారు? అజ్ఞాతవాసంలో నేను అర్జునుడిని, నేను భీముడిని, నేను ధర్మరాజుని అనే మమకారం అంటే నేను అనే ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా వాళ్ళు జీవించారు కాబట్టి మన పత్రిజీ గారు చెప్పినట్టు నామాలు వదిలేశారు. నాది, మాది వదిలేశారు. వాళ్ళు కష్టపడినప్పటికీ చివరకు వాళ్ళు భోగాన్నే అనుభవించారు. అవు కౌరవులు అధర్మంలో ఉన్న కౌరవులు నాశనం అయ్యారు. ధర్మంలో ఉన్న పాండవులు జయాన్ని పొందారు. అలాగే ద్రౌపదీదేవి అటండి అరణ్యవాసంలో ఏ బాధ పడలేదట. చక్కగా సూర్యభగవానుడిని మెప్పించి ఆమె అక్షయ పాత్ర పొందిందంటండి. అలాగే కుంతీదేవి ఏం చేసింది అంటే అడిగిందంట, కృష్ణుడు అడిగాడంట, "అత్త నీకేదైనా వరమిస్తాను కోరుకో" అంటే అప్పుడు కుంతీదేవి మహాపతివ్రత. ఆవిడ ఏమి అడిగింది అంటే, "నాకు ఎప్పుడూ కష్టాలుండే వరం ఇయ్యి నాయనా" అందట. అంటే ఎప్పుడూ కష్టాలుండే వరం ఇవ్వమన్నట. మనం ఆలోచిస్తే చూడండి, ఎందుకు కష్టాలనే వరం కోరుకున్నావు అత్త అంటే, కష్టాలుంటేనే కదా నాయనా నువ్వు నాతోటి ఉంటావు. మాతోనే ఉంటావు. అందుకు నాకు కష్టాలు ఎప్పుడూ ఉండే వరం ఇవ్వమని కుంతీదేవి ప్రార్థించిందంటండి. అంత గొప్ప పతివ్రత. పంచపాండవులు అలాగే కర్ణుడిని కూడా కన్నా ఆవిడంత గొప్ప ఆవిడే కష్టాలు కోరుకుందటండి. అంటే ఇక్కడ మనం ప్రతి దాన్ని ఏది జరిగినా మన మంచికే అని స్వీకరించాలండి. సెకండ్ పాయింట్‌లో. థర్డ్ పాయింట్ ఏమిటి అంటే మనోనియంత్రణ. మనస్సు అంటే
ఈ మనసు ఎప్పుడూ సంకల్ప వికల్పాలు చేస్తుందండి. ఏమిటి అంటే, ఒక సినిమాలో విలన్ పాత్ర, హీరో పాత్ర వయ ఒక యాక్టరే పోషించినట్టు ఈ మనసు ఏం చేస్తుంది అంటే, సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. అంటే నేను ధ్యానం క్లాస్‌కి వెళదామంటే, మళ్ళా ఇంట్లో సీరియల్ చూద్దాం అంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే, ఈ మనసు ఎప్పుడూ 2 వైపులా అడుగు వేస్తూ ఉంటుంది. మనం బుద్ధి దాన్ని నిర్ణయిస్తుందటండి. ఇప్పుడు మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ అని తెలుసుకున్నాం. మరి మానవుడు అంటే బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియము ఉంది. బాహ్యేంద్రియాలు అంటే, బాహ్యేంద్రియాల్లో 2 రకాలు. ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మలద్వారము, మూత్రద్వారము. అలాగే జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ ప్రపంచం వైపు తిప్పిన మనసుకు ఎప్పుడూ కోరికలే ఉంటాయంటండి. ఈ పంచేంద్రియాలు ఏం చేస్తాయి అంటే, ఎప్పుడు మనసు అధీనంలోనే ఉంటాయి. మనసు అధీనంలోనే ఉంటాయి. ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, మానవుడు చెంచల స్థితిలో ఉండటానికి, ఉన్న స్థితి నుండి దిగజారిపోవటానికి పంచేంద్రియాలే కారణం అని చెప్పాడండి. మానవుడు ఉన్న స్థితి నుంచి దిగజారిపోవటానికి కారణం ఈ పంచేంద్రియాలే అని ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడండి. అంటే మనోనియంత్రణ ఉంటే మనసు నిశ్చల స్థితిలో ఉంటుంది. అంటే ఈ పంచేంద్రియాలు అంటే ఈ జ్ఞానేంద్రియాలు మరి మనసధీనంలో ఉన్నాయి. మరి ఒక్కొక్క ఇంద్రియ లోపం వలన ఒక్కొక్క జీవి మరణిస్తుందండి. కన్ను అనే ఇంద్రియ లోపం వలన మిడత మరణిస్తుంది. ఈ మిడత ఎలా మరణిస్తుంది అంటే, అక్కడ దీపాన్ని చూసి పండు అని భ్రమపడి వెళ్ళి, ఆ మంటలో పడి చనిపోతుందటండి. అంటే పండు అనుకొని వెళ్ళి భ్రమపడి, ఆ కన్ను అనే ఇంద్రియ లోపం వలన అది చనిపోతుంది. మరి లేడీ ఎలా చనిపోతుంది అంటే, లేడీకి సంగీతం అంటే చాలా ఇష్టమట. ఆ లేడీ పట్టుకోవటానికి వేటగాడు ఏం చేస్తాడు అంటే, టేప్ రికార్డర్‌లో సంగీతం పెట్టి చెట్టుకు తగిలిస్తాడట. ఆ లేడీ సంగీతం వింటూ మైమరిచిపోయి ఆ వలలో చిక్కుకుంటుంది అంట. అంటే శ్రవణేంద్రియ లోపం వల్ల లేడి చనిపోతుంది. ఇక మరి రసేంద్రియ లోపం వలన చేపటండి. రసేంద్రియ లోపం అంటే నాలుక రుచి కోసం చేప చెరువులో ఎంత ఆహారం ఉన్నప్పటికీ ఆ వేటగాడు గేలానికి పెట్టిన ఎర కోసం వచ్చి అది తింటూ ఆ కుక్కానికి చేప తగులుకొని ఆ చేప చనిపోతుందట. అంటే నాలుక రుచి కోసం చేప చనిపోతుంది. ఇక చర్మేంద్రియ లోపం వల్ల ఏనుగు చనిపోతుందటండి. మావటివాడు ఏనుగుని పట్టుకోవాలంటే ఏం చేస్తాడు అంటే, అది ఒక పెద్ద గుంట తీసి కొమ్మలు, ఆకులు, అలములు వేసి ఆ గుంటకి ఆవలి వైపున ఆడ ఏనుగుని పెట్టి అరిపిస్తాడట. ఆ ఆడ ఏనుగు స్పర్శ కోసం వచ్చి అది ఏం చేస్తుంది అంటే ఆ గుంటలో పడి మావటి వాడికి దొరుకుతుందటండి. అలా చర్మేంద్రియ లోపం వలన ఏనుగు దొరుకుతుంది. ఇక ఘ్రాణేంద్రియ లోపం వల్ల తుమ్మెదటండి. ఘ్రాణేంద్రియ లోపం వల్ల తుమ్మెద అంటే ఈ తుమ్మెద అన్ని పూల మీద మకరందాన్ని సేకరిస్తూ కలువ పువ్వు మీద మకరందాన్ని సేకరిస్తుందటండి. మకరందాన్ని సేకరించినప్పుడు ఏమవుతుంది అంటే, అది సూర్యాస్తమయం అయింది గమనించుకోదట. సూర్యాస్తమయం అయ్యేటప్పటికి ఈ కలువ పువ్వు ముడుచుకుపోతుందట. ఆ ముడుచుకుపోయేటప్పటికి దానిలో ఇరుక్కొని తుమ్మెద మరణిస్తుందటండి. అలా ప్రతి దానికి ఒక జీవి ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్లే 5 ఇంద్రియాల లోపం వల్ల ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్లే మరణిస్తుంటే, మానవుడు 5 ఇంద్రియాల లోపం వలన రోజు చస్తూ బ్రతుకుతున్నాడు. అంటే ఈ మనిషికి ఏది కావాలో తెలీదు. ఏది అవసరం లేదో తెలీదు. ఎలా ఉండాలో తెలీదు. ఎలా ఉండకూడదో తెలీదు. అంటే ఎప్పుడూ ప్రపంచం వైపును తిప్పిన మనసు మనకు శత్రువే అవుతుందండి. ఎప్పుడైతే పరమాత్మ వైపు తిప్పిన మనసు మనకు మిత్రుడవుతుంది. అంటే ఇప్పుడు
ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ ఉంటారంటే, ఇద్దరు మాట్లాడుకుంటే, మూడో వ్యక్తి గురించే మాట్లాడుకుంటారు. అలా ఎన్నో మాటల ద్వారా కర్మలు పోగు చేసుకుంటున్నాము. అందుకే చెప్తారండి పెద్దవాళ్ళు, కళ్ళు వెళ్ళిన చోటకు మనసు వెళ్ళకూడదట. కళ్ళు వెళ్ళిన చోటకు మనసు వెళ్ళకూడదు. అలాగే మనసు వెళ్ళిన చోటకు మనిషి వెళ్ళకూడదు అని చెప్పారండి. కళ్ళు వెళ్ళిన చోటకు మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటకు మనిషి వెళ్ళకూడదు అని చెబుతున్నారు. అంటే ఆత్మ వైపు తిప్పినప్పుడు మనస్సుకు మనోనియంత్రణ వస్తుంది. అశాశ్వతమైన వాటి వైపు పరుగులు పెట్టకుండా శాశ్వతమైన వాటి వైపు అంటే ఆత్మ వైపు మనసు ఉంచటం వలన మనకు మనోనియంత్రణ వస్తుంది అని మూడో పాయింట్‌లో బుద్ధ భగవానుడు చెప్పడం జరిగిందండి. ఇక నాలుగో పాయింట్ ఏమిటి అంటే బంధరాహిత్యం. ఈ బంధరాహిత్యం అంటే బంధం ఎలా బంధం అంటే బంధరాహిత్యం చాలా కష్టమటండి. మన మనస్సుకు 3 బంధాలున్నాయి. ప్రపంచంతో బంధం, శరీరంతో బంధం, అలాగే ఈ మనసుతో మనసుకే బంధం. ఈ 3 బంధాలు అంటే ప్రపంచంలో ఏది చూసినా అది బంధించబడుతుందండి. ఒక కారు చూసారు, ఒక మేడ చూసారు, ఒక ఫంక్షన్‌కెళ్ళి ఒక నెక్లెస్ చూసారు, ఒక చీర చూసారు. అది కావాలని కోరుకోవటమే బంధం. ప్రతీదీ చూసిందల్లా కావాలనుకోవటం, అది మనసుకి బంధమైపోతుందట. ప్రపంచంలో ఏది చూసినా అది మనకు కావాలనుకుంటున్నాము. వాడు ఏమనుకుంటాడో, ఈడు ఏమనుకుంటాడో అని అదే ఆలోచిస్తున్నాం తప్ప మనకు అవసరమా కాదా? కారు లేదనుకోండి, పక్కవాళ్ళు మీకు ఇంకా కారు కొనలేదా? వాళ్ళన్నారని వీళ్ళు కారు కొనుక్కోవటం అవసరమా అండి? చెప్పండి. అలాగే మన తాహతును బట్టి కొనుక్కోవాలి గానీ, బ్యాంకులో లోన్‌లు ఇస్తున్నారని ప్రతీదీ మనం ఆశపడి కొనినప్పుడు, అది తీర్చలేనప్పుడు దుఃఖమే మిగులుతుంది. ఆ బంధం అందుకని మనం ప్రతి దాంతో బంధం వేసుకోకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ శరీరంతో బంధం అంటే మనం ఎంతో ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవాలని ఎంతోమంది ఎన్నో రకాల డైటింగులు చేస్తున్నారు. ఎన్నో రకాల ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఈ అందం కోసం, శరీర అందం కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు. వాకింగులు, జాగింగులు, అలాగే ఏరోబిక్స్ ఎన్నో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కర్మ దానికి రావాల్సిన టైంకి వచ్చే తీరుతుంది. ఎంత జాగ్రత్తలు మనం శరీరం మీద తీసుకున్నా, మన కర్మ రావలసిన టైంకి వచ్చే తీరుతుంది. దానికి మనం ఒక ఉదాహరణ తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజు అంటే అభిమన్యుడి కుమారుడు. అలాగే ధర్మరాజుకి మనవడు, అర్జునుడికి మనవడండి. ఆయన ధర్మరాజు అంత గొప్పవాడు. ధర్మంగా పరిపాలించేవాడట రాజ్యాన్ని. రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించే మహారాజు ఒకరోజు ఏం చేశాడు అంటే వేటకు అరణ్యానికి వేటకు వెళ్ళాడట. ఆయనకు చాలా దాహం వేసిందటండి. దాహం వేసేటప్పటికి అక్కడ శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడట. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన మౌన ధ్యానంలో ఉన్నాడటండి. మౌన ధ్యానంలో ఉంటే ఈయన దాహానికి కాసిని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడట. అడిగితే ఆయన ఏమన్నాడు? మాట్లాడలేదట. మౌనంలో ధ్యానంలో ఉన్నాడు. మాట్లాడలేదు. ఈ మహారాజుకి అంత గొప్ప ధర్మప్రభువు, సహనశీలి, అంత గొప్పవాడికి కూడా క్షణిక ఆవేశం వచ్చిందంటండి. క్షణిక ఆవేశం వచ్చి పక్కనే పడి ఉన్న చచ్చిన పామును ఆ శమీక మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడటండి. కొంత సమయానికి అక్కడికి శమీక మహర్షి కుమారుడు దండి మహర్షి వచ్చాడటండి. దండి మహర్షి వచ్చి ఆయన తండ్రి మెడలో పాముని ఎవరు వేశారు అని దివ్య దృష్టితో చూశాడట. దివ్య దృష్టితో చూసి అనుకున్నాడట, నా తండ్రి మెడలో పామును వేసిన ఈ పరీక్షిత్ మహారాజు ఆ పాముతో 7 రోజుల్లో మరణించుగాక అని శపించాడట. ఈ విషయం వినగానే పరీక్షిత్ మహారాజు భయపడలేదు, బాధపడలేదు. మనమైతే 7 రోజుల్లో మరణిస్తారని డాక్టర్ చెబితే ఈ రోజే మరణిస్తాం. కానీ పరీక్షిత్ మహారాజు అలా భయపడకుండా ఏం చేశాడంటే వ్యాస భగవానుడి కుమారుడు సుఖమహర్షి దగ్గర ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని 7 రోజులు నిద్రాహారాలు మాని విన్నాడట. అంటే శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందినవాడు పరీక్షితుడు. ఆయన 3 రోజుల తర్వాత అడిగాడట సుఖమహర్షి, నాయన 3 రోజుల నుంచి నీరు తాగలేదు, నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు, కొంచెం నీరైనా తీసుకో నాయనా అంటే
అన్నాడట. క్షణిక ఆవేశం వలన నేను ఇంత శాపానికి గురయ్యాను స్వామి. నాకు నిద్ర వద్దు, ఆహారము వద్దు, నీరు వద్దు అని 7 రోజులు ఆయన బోధిస్తూనే ఉన్నాడు ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని. ఈ ఈయన వింటూనే ఉన్నాడట. అలా పరీక్షిత్ మహారాజు వింటూనే 7 రోజుల్లో పూర్ణ జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాడు కాబట్టి ఆయన శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందాడండి. ఇక మనం ఇంకా గమనిస్తే ఈ శరీరం మీద వ్యామోహంతో ఇన్ని వ్యామోహాలతో ఎన్నో ఎక్సర్సైజులు చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఎన్నో రకాల డైటింగులు చూపిస్తుంటే అన్నీ చేస్తున్నారు. కానీ భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. నీకు మరణం నీ నీడలా నీ వెంటే వెన్నంటి ఉంది నాయనా అని హెచ్చరిస్తున్నాడు. ఎలా? జుట్టు నెరిస్తే నువ్వు నా వైపు తిరుగు నాయనా, నీకు సమయం ఆసన్నం అవుతుంది అని హెచ్చరిస్తే, జుట్టు నెరిస్తే ఏం చేస్తున్నారు అంటే కలర్ వేస్తున్నారు. అలాగే ఇంకా హెచ్చరిస్తున్నాడు భగవంతుడు. పళ్ళు ఊడుతున్నాయి. పళ్ళు ఊడితే ఏమంటున్నారు? అప్పుడైనా భగవంతుడి వైపు తిరుగుతారు అనుకుంటే, అప్పుడు కూడా ఏం చేస్తున్నారు? డెంటిస్ట్ దగ్గరికెళ్ళి పళ్ళు కట్టించుకుంటున్నారు గానీ, భగవంతుడి వైపు తిరగట్ల. ఈళ్ళు ఇలాగా హెచ్చరించినా వీళ్ళు భగవంతుడి వైపు తిరగట్లేదని మోకాళ్ళ నొప్పులతో మోకాళ్ళు అరిగిపోతే, మోకాళ్ళు మార్చి ఆపరేషన్ అయినా చేయించుకుంటున్నారు కానీ, భగవంతుడి వైపు తిరిగి ధ్యానం చేయటం లేదు. అంటే ఇక్కడ మనం శరీరాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కర్మ వచ్చే తీరుతుంది. అంటే శరీరంతో బంధం, మనస్సుతో బంధం, ప్రపంచంతో బంధం. ఇంకా కృష్ణ భగవానుడి కుమారుడు సాంబుడండి. ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చిందట. మరి తండ్రి భగవానుడే కదా! కానీ ఆ కుష్ఠవ్యాధి తీసేయలేదు. 14 సంవత్సరాలు సూర్యభగవానుడి దగ్గర కూర్చొని ధ్యానం చేసి తన వ్యాధిని పోగొట్టుకున్నాడట. కృష్ణ భగవానుడైన రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా శరీర స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరిని భగవంతుడు రక్షించలేదండి. అలాగే కృష్ణుడు ఆత్మస్థితిలో ఉన్నాడు అంటే తన వాడైన శిశుపాలుణ్ణి కూడా క్షమించలేదు. ఎందుకు? శిశుపాలుడు కృష్ణుడి మేనత్త కొడుకేనటండి. మేనత్త కొడుకేనైతే ఆ శిశుపాలుడు పుట్టినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ శిశుపాలుడు 3 కాళ్ళు 3 చేతులతో పుట్టాడటండి. ఆకాశవాణి చెప్పిందట, ఎవరి చేతిలో మరణం ఉంటుందో వారు ఎత్తుకున్నప్పుడు ఆ మూడో కాలు, మూడో చెయ్యి రాలిపోతుంది అని ఆకాశవాణి చెప్పినప్పుడు, అప్పుడు కృష్ణుడి మేనత్త శిశుపాలుడి తల్లి కృష్ణ భగవానుడిని అడిగిందట. నాయనా, నా కుమారుడి మరణం నీ చేతిలోనే ఉంది కాబట్టి నువ్వే వాడిని క్షమించాలి అని అడిగిందట. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడట, అత్త, నేను 99 తప్పులు క్షమిస్తాను కానీ 100వ తప్పుకు క్షమించను అన్నాడట. శరీర స్థితిలో ఉన్న శిశుపాలుణ్ణి 99 తప్పులు క్షమించాడు, 100వ తప్పుకు వధించాడు. ఈర్ష్య ద్వేషంతో ఎప్పుడు శిశుపాలుడు కృష్ణుణ్ణి ద్వేషిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ 99 తప్పులు క్షమించి 100వ తప్పుకు వధించాడు. అంటే మనం ఎన్ని సంకల్పాలు పెట్టి ఈ శరీరాన్ని బాగు చేసినా ఒకరోజు డెత్ డే రాసే ఉంటుంది. మరణం తప్పదు అనేది మనం తెలుసుకోవాలి. ఇలాగే ఒక శిష్యుడటండి గురువు గారిని అడిగాడట. ఏమని అడిగాడు? గురువుగారు, బంధం అంటే ఏమిటి గురువుగారు అని అడిగాడట. ఆ బంధాలను వదలటం అంటే ఏమిటి గురువుగారు అని అడిగాడట. ఆ గురువుగారు వెళుతూ ఏం చేశాడంటే, ఒక చెట్టుని గట్టిగా కావలించుకొని, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు అన్నాడట. అప్పుడు శిష్యుడు అడిగాడట, గురువుగారు, మీరే వెళ్ళి చెట్టును పట్టుకున్నారు. చెట్టును పట్టుకొని నన్ను వదులు అంటున్నారేమిటి అన్నాడట. అప్పుడు చెప్పాడట గురువుగారు, నాయన, బంధం అంటే ఇదే నాయన. మనమే వెళ్ళి బంధాలను పట్టుకుంటున్నాం కానీ ఏ బంధము మనల్ని పట్టుకోవట్లేదు. నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా కులం, నా మతం, అలాగే నా ధనం అంటూ మనమే వెళ్ళి బంధాలని పట్టుకుంటున్నాం కానీ ఏ బంధము నిన్ను పట్టుకోవట్లేదు అని చెప్పారు. అంటే ప్రపంచాన్ని, శరీరాన్ని, మనసును 3 బంధాలను వదిలితేనే
ఆత్మతో నువ్వు బంధం పెంచుకుంటావు. అంటే ఇప్పుడు చూడండి, జన్మల నుంచి భార్య, భర్త, పిల్లలు బంధాలున్నాయి. అంటే ఈ జన్మలో భర్త వేరు, గత జన్మలో భర్త వేరు, పిల్లలు వేరు. కానీ గత జన్మలో భర్త, భార్య, పిల్లలు గుర్తున్నారా అంటే లేరు. ఇన్ని జన్మల నుంచి ప్రతి జన్మ ఏ జన్మకు ఆ జన్మే మరుపు. మరి భగవంతుడితో బంధం జన్మల నుంచి ఉంది కాబట్టి భగవంతునితో బంధమే శాశ్వతం. ఇవన్నీ అశాశ్వతమైన బంధాలే. వదిలి వెళ్ళిపోయే బంధాలే. పిల్లలున్నారండి. వాళ్ళని పెంచాలి. అది బాధ్యత. కానీ పెళ్ళయ్యాక బంధాన్ని వదలాలి. ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు. నేను ధ్యానం చేసుకుంటాను అనే బంధాన్ని వదిలితే అంటే ఎప్పుడైతే కృష్ణుడు అంటే బుద్ధ భగవానుడు శరీరంతో, ప్రపంచంతో అలాగే మనసుతో బంధాన్ని వదులుతావో అప్పుడే నువ్వు బ్రహ్మంగా ఎదుగుతావు అని చెప్పారండి. ఇక్కడ చూడండి, రాఘవరావు గారు భార్య రాజ్యలక్ష్మి అమ్మ భీమవరం మేడం గారు ఒకరోజు అనంతపురంలో క్లాస్ జరిగితే పత్రిజీ గారు ముందు కారులో వెళ్ళారటండి. కారులో వెళ్ళిన తర్వాత మేడం గారు తర్వాత కారులో వస్తానన్నారట. ఆవిడ కాఫీ తాగుదామని గ్యాస్ వెలిగిస్తే సిలిండర్ పేలిపోయి మేడం గారు 80% కాలిపోయారట. కాలిపోగానే ఏంటి మేడం గారు ఇంకా రాలేదు క్లాస్‌కి అని పత్రిజీ గారు అడిగారట. అడిగితే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. మేడం చావు బతుకుల్లో ఉన్నారండి అనగానే అక్కడి నుంచి పత్రిజీ గారు భీమవరం వచ్చారట. భీమవరంలో డాక్టర్సు 80% కాలిపోయారు. ఈవిడ బ్రతకదు అని చెప్పారట. పిల్లలందరూ ఏడుస్తూ కూర్చున్నారట. కానీ పత్రిజీ గారు ఆవిడ బ్రతుకుతుంది అని గ్యారంటీ అని చెప్పడం జరిగిందట. కానీ ఎవ్వరికీ ఏ డాక్టర్‌కి నమ్మకం లేదట. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్‌కి హైదరాబాద్ తీసుకువెళ్లారట. ఆవిడ ఒంటి నిండా అంటించిన దూదులు తీయటానికి, చీము రక్తంతో తడిసిన ఆ దూదులు తీయటానికి రోజు 200 సెలైన్ బాటిల్స్ పోసేవారటండి. అప్పుడు కూడా ఆ మేడం గారు ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకోవటం వల్ల నేను గతంలో చేసిన కర్మ అనుభవిస్తున్నాను అనుకున్నారే గాని, నేను చనిపోతాను, నేను బ్రతకాలి అనే ఉద్దేశం లేదట. ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసుంటాను. ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకున్నారట. పత్రిజీ గారు ఆవిడ చెయ్యి పట్టుకొని 'నానాటి బ్రతుకు నాటకం' అని పాట పాడారట. అలా నువ్వు బ్రతుకుతావు అని చెప్పారు. ఆ రోజు పత్రిజీ గారు, ఆ మేడం గారు బ్రతికి ఈరోజు కొన్ని లక్షల మంది జ్ఞానులను తయారు చేశారండి. ప్రపంచవ్యాప్తంగా. అలాగే ప్రతి జిల్లాలో నెలకు 25 రోజులు ఊరు ఊరు తిరిగి అందరికీ జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతోమంది మాస్టర్స్‌ని తయారు చేస్తున్నారు. భీమవరంలో 100 మంది మాస్టర్స్ మేమందరం ఊరూరు వెళ్లి క్లాసులు చెప్పగలిగే స్థాయికి ఎదిగాము అంటే వారు పెట్టిన భిక్షే. ఆ రోజు మేడం గారు డాక్టర్లు బ్రతకదు అనుకుంటే పత్రిజీ గారు బ్రతుకుతుంది అన్నారు. పత్రిజీ గారి మాట ఏమైంది? పత్రిజీ గారంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని మనం గ్రహించాలి. ఇంకా చూడండి, ఒకరోజటండి కాశీనగరంలో ఏం చేశారు ఆదిశంకరాచార్యులు వారు 16 ఏళ్ల వయసులో బాలుడుగా ఉన్నప్పుడే బ్రహ్మసూత్రాలు బోధిస్తున్నాడటండి. అప్పుడు వ్యాసభగవానుడు చూశాడట. ఇంత చిన్న పిల్లవాడు బ్రహ్మసూత్రాల్ని ఇంత బాగా వల్లిస్తున్నాడు, ఇంత బాగా బోధిస్తున్నాడు అని ఆయన ఆయుష్ చూస్తే 16 సంవత్సరాలే ఉందట. అప్పుడు వ్యాసభగవానుడు తన ఋషి సంకల్పంతో ఇంకొక 16 సంవత్సరాల ఆయుష్‌నిచ్చారటండి. అంటే శంకరాచార్యులు అలా చిన్న వయసులోనే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన ప్రయాణిస్తూ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఎంతో మందికి బోధించారండి. అంత గొప్పవారు శంకరాచార్యులు. మనం ఇయన్నీ గమనిస్తే ఏమిటి? మనం ఎప్పుడైతే శరీరంతో, మనసుతో, ప్రపంచంతో బంధం వదిలినప్పుడే మనం ఆత్మతో బంధం పెంచుకోగలుగుతాము. మనసును ఎప్పుడూ ఆత్మ వైపే ఉంచాలి అని తెలుసుకున్నాం. ఇక లాస్ట్ పాయింట్‌కొచ్చేటప్పటికి విశ్వప్రేమ. విశ్వప్రేమ అంటే మనం ఏమనుకుంటాం? మన కుటుంబంలో నా పిల్లల మీద, నా భర్త మీద, భార్య మీద, నా కుటుంబ బంధువుల మీద ప్రేమ అనుకుంటామండి. ప్రేమ అంటే ఎలా ఉండాలి? తల్లిదండ్రుల మీద ప్రేమనటండి
గౌరవము అంటారటండి. భార్యాభర్తల మీద ప్రేమనట అనురాగం అంటారటండి. బిడ్డల మీద ప్రేమను వాత్సల్యం అంటారటండి. అలాగే ధనం మీద ప్రేమను మమకారం అంటారట. భగవంతుడి మీద ప్రేమనే భక్తి అంటారండి. ఇక్కడ మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన భర్త మీద, భార్య మీద కాదు. అంటే మనం సృష్టిలో ఉన్న సకల జీవుల మీద ప్రేమ ఉండాలి అని చెప్పారు. మరి సృష్టిలో ఉన్న సకల జీవుల మీద ప్రేమ ఉండాలి అంటే ఏం చెప్పారు? మరి సృష్టిలో సకల జీవులు ఆత్మస్వరూపులే అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు కదండీ! అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అన్నాడు. నేను విగ్రహంలో ఉన్నాను, అలాగే ఫోటోలో ఉన్నాను, బొమ్మలా ఉన్నానని ఎక్కడా కృష్ణ భగవానుడు గీతలో బోధించలేదండి. వేదాలు చూసినా, భగవద్గీత చూసినా భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి జీవిలో నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అంటే అందుకని ప్రతి జీవి ఆత్మస్వరూపమే కాబట్టి మనం సృష్టిలో సకల జీవరాశి మీద ప్రేమ ఉంటే అది విశ్వ ప్రేమ అవుతుంది. అంటే అంతా ఆత్మమయమే అని ఎప్పుడు అర్థమవుతుంది? సాధన పెరిగి పూర్ణ జ్ఞానం పొందినప్పుడు సృష్టి అంతా ఆత్మస్వరూపమే అని అర్థమవుతుంది. అంటే సృష్టి అంతా ఆత్మస్వరూపమే. అప్పుడు మనకు సర్వాత్మ భావన వస్తుంది. దీనికి ఉపనిషత్తుల్లో ఒక కథ కూడా చెప్తారండి. మనం భోజనం చేస్తున్నామండి. భోజనం చేసేటప్పుడు పళ్ళు వెళ్ళి నాలుకని కరుచుకున్నాయి. కరుచుకుంటే ఆ పన్ను నాలుకని కరుచుకుందని ఆ పన్నుని ఆ పన్నుని తిడతారా? నాలుకని తిడతారా? 2 నీ శరీరంలో భాగాలే. ఆ కరుచుకుందని పన్నునేం పీకేయరు గదా! అంటే పన్ను, నాలుక నీ శరీరంలో భాగాలు కాబట్టి నువ్వు దేనిని నిందించవు. ఎందుకంటే 2 నీ శరీరంలో భాగాలే కదా! సృష్టిలో సర్వజీవులు కూడా ఆత్మస్వరూపులే అని ఉపనిషత్తుల ద్వారా మనకు ఇలా చెప్పడం జరిగిందండి. అందరూ ఆత్మస్వరూపులే, అందరూ ఒక్కటే. అంటే ఎప్పుడైతే నీకు సర్వాత్మ భావన వస్తుందో అప్పుడు నీలో విశ్వ ప్రేమ వస్తుంది. మరి వసుధైక కుటుంబం ఇప్పుడేమే అంతా వసుధైక కుటుంబం అని పత్రిజీ గారు చెప్పారు. వసుధైక కుటుంబం అంటే భూమిలో ఉన్న అందరూ ఆత్మస్వరూపులే, అంతా ఒకే కుటుంబం అని చెప్పడం జరిగింది. ఇంకా ఉదాహరణ ఏం చెప్పారు అంటే, నువ్వు కాలిలో ముల్లు గుచ్చుకున్నప్పుడు నీ చెయ్యి వెళ్ళి సహాయం చేసింది. మరి కాలికి, చెయ్యికి ఏమిటి సంబంధం? కాలు, చెయ్యి నీ శరీరంలో భాగాలే. మరి పిపీలాది బ్రహ్మ పర్యంతం అంటే పిపీలాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు ఆత్మస్వరూపమే. అంటే నువ్వు ఏ శరీరాన్ని హింసించినా, ఏ శరీరాన్ని బాధపెట్టినా నిన్ను నువ్వు హింసించుకున్నట్లే. ఈ సృష్టి అంతా ఆత్మస్వరూపమే. అంటే ఒకరి ఒకరు అంటే సహాయం ఎందుకు చేయాలి? నీ కాల్లో ముల్లు చెయ్యి వెళ్ళి సహాయం చేసి ఎలా తీసిందో, నువ్వు ప్రతి మానవుల్లో, ప్రతి జీవిలో ఆత్మస్వరూపంగా భావించినప్పుడు ఏ శరీరాన్ని హింసించవు, బాధించవు. నువ్వు ఎవరిని బాధ పెట్టవు. అంటే ఎప్పుడు శరీరం ఈ జ్ఞానం వచ్చినప్పుడే విశ్వప్రేమ నీలో వస్తుంది. అంటే ఎన్నో జన్మలు జీవాత్మగా భూమి మీదకి వచ్చావు అన్న ఇప్పుడు జీవులన్నీ ఆత్మస్వరూపులే అని గురువు ద్వారా తెలుసుకున్నావు. అంటే నువ్వు నువ్వు అందరిలో దైవాన్ని చూసినప్పుడు ఎవరిని హింసిస్తావు? ఎవరిని ద్వేషిస్తావు? ఎవరిని విమర్శిస్తావు? అన్నీ నువ్వు ఆత్మస్వరూపులుగా భావించినప్పుడు నేను, నువ్వు ఒకటే అని తెలుసుకుంటావు. ఇక్కడ అంతా నేనే, నేనే అంతా అని తెలుసుకుంటాము. మనం చూడండి, మనం పూజలు చేశాము, స్తోత్రాలు చదివాము, యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము, జపాలు చేశాము, తపాలు చేశాం. కానీ అవన్నీ పుణ్యకర్మలే. పుణ్యకర్మం వలన భోగం వస్తుంది. మరలా జన్మ వస్తుంది. అంటే ధ్యానము అంటే ఏంటి? ఆత్మే భగవంతుడు.
ఆత్మను చేరుకునే మార్గమే మనకు పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానము. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము అంటే బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి, పతంజలి మహర్షి కూడా ఏం చెప్పారు అంటే చిత్తవృత్తి నిరోధః అన్నారు. చిత్తవృత్తి నిరోధః ఎలా అన్నారు? నువ్వు మనసు పని చేయని స్థితిలోనే విశ్వమయ ప్రాణశక్తిని పొందగలవు. అప్పుడే నువ్వు శక్తిని సంపాదించుకోగలవు. ఆలోచన రహిత స్థితిలోనే ప్రాణశక్తిని పొందగలవు. భగవంతుణ్ణి చేరుకునే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం. మనం ఒక నిమిషం కూడా వృధా చేయకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు గురువులతో సాంగత్యం, గురువు ఇచ్చిన సందేశాలు వినాలి. అలాగే గురువులు వ్రాసిన ఆత్మజ్ఞానం పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి. సేవ చేయాలి. మరి ఈరోజు మనం ఈ క్లాస్ ద్వారా బుద్ధుడు బోధించిన పంచసూత్రాలు ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తావో నువ్వు ఆనందంగా ఉంటావు. ఏది జరిగినా మన మంచికే అని స్వీకరిస్తే కష్టాన్ని, సుఖాన్ని ఒకేలాగా స్వీకరిస్తావు. మనోనియంత్రణ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు మనసును నిగ్రహించినప్పుడు. అంటే నువ్వు ఆత్మ వైపు నీ మనసును తిప్పినప్పుడు నీకు మనసు నిగ్రహణ వస్తుంది. బంధరాహిత్యం, భగవంతుడితో బంధం ఏర్పరచుకున్నప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న బంధాలన్నింటినీ వదులుకోగలుగుతావు. విశ్వప్రేమ ఎప్పుడు వస్తుందంటే సృష్టిలో ఉన్న సకల జీవరాశి ఆత్మే అని తెలుసుకున్నప్పుడే నీకు విశ్వప్రేమ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నటవర్తి రాఘవరావు గారికి, రాజ్యలక్ష్మి గారికి, అలాగే ఇక్కడ మా జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్‌కి, జూమ్‌లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ మాస్టర్స్. అందరి ధ్యానంలో కూర్చుందాం. అందరూ హాయిగా రిలాక్స్డ్ గా ధ్యాన స్థితిలో కూర్చుని మాస్టర్స్ ఆహ్వానించుకుందాం. మనందరి విశ్వ పిరమిడ్ పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. వారిని మన వద్దకు ఆహ్వానించుకుందాం. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. పరమశివుణ్ణి, మహావతార్ బాబాజీని, పరమశివుణ్ణి, త్రిమాతలను, త్రిమూర్తులను, పంచభూతాలను, ప్రకృతి మాతను ఆహ్వానించుకుందాం. సిరియన్ లోకవాసుల్ని, నక్షత్ర లోకవాసుల్ని, సప్త ఋషి మండలిని, పరమగురు మండలిని, హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని కూడా ఆహ్వానించుకుందాం. ప్లైడియన్స్ ని, ఆర్కుటోరియన్ హీలింగ్ టీమ్ అంతటిని ఆహ్వానించుకుందాం. మాస్టర్స్ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించుకుంటూ వారికి పూర్తిగా శరణాగతి అవుదాం. వారి యొక్క శక్తి, స్థితి, జ్ఞానం, కాంతిని మనకు అందించవలసిందిగా కోరుకుందాం మాస్టర్స్. ఇంకా మీకు ఎవరైతే మాస్టర్స్ ని ఆహ్వానించు మాస్టర్స్ అందరూ కూడా మన వద్దకు వచ్చినట్టు వారి యొక్క ప్రెజెన్స్ ఫీల్ అవుదాం. ఇప్పుడు ఆ బ్రహ్మాండ లోకాల నుంచి వస్తున్నటువంటి ఆ దివ్యత్వపు చైతన్యాన్ని, కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. ఆ కాంతి మన బ్రహ్మరంధ్రం గుండా మన చిన్న మెదడు, పెద్ద మెదడు, నాడులు, నరాలు, అణువులోకి కూడా, తలలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి కూడా ఆ కాంతి వెళ్తోంది. పూర్తిగా కాంతితో నిండిపోయినట్టు అలా అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ దివ్యత్వపు కాంతి తల భాగం అంతా నిండిపోతుంది.
అక్కడంతా పూర్తిగా హీలింగ్ జరుగుతుంది. నుదుటి భాగంలో కూడా ఆ కాంతి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి థర్డ్ ఐ భాగంలో కూడా దివ్య చక్షువులో కూడా కాంతి నిండిపోతుంది. మీ కళ్ళలోకి, ముక్కులోకి, దవడలు, దంతాలు, చెవుల్లోకి, నోరు, నాలుక, కొండ నాలుక అంతా కూడా కాంతిగా మారిపోయినట్టు అనుభూతి చెందండి. మీ ముఖం అంతా కూడా ఆ కాంతితో నిండిపోయింది. ఆ దివ్యత్వపు కాంతితో పూర్తిగా క్లెన్సింగ్ చేయబడింది మాస్టర్స్. ఆ కాంతిని మీ గొంతు భాగంలో కూడా మీరు హ్యాపీగా అక్కడంతా శుద్ధి జరుగుతున్నట్టు ఆ కాంతిని విస్తరింపజేయండి. ఎంతో అద్భుతంగా గొంతు భాగం అంతా కూడా శుద్ధి జరిగింది. మీ గొంతు నుంచి ఆ కాంతి ఇంకా మీ హృదయంలోకి, లంగ్స్ లోకి, లివర్ లోకి కూడా అలా నిండిపోతూ ఉంది. ఆ కాంతిని అలా ఫీల్ అవుతూ ప్రశాంత స్థితిలో ప్రతి అవయవానికి కూడా నిండిపోయి అక్కడ క్లెన్సింగ్ జరుగుతున్నట్టే మీరు ఊహించండి. ఎంతో అద్భుతంగా ఆ కాంతి నిండిపోతూ ఉంది. ఇప్పుడు పెద్ద ప్రేవుల్లోకి, చిన్న ప్రేవుల్లోకి, పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి కూడా ఆ కాంతి నిండిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీ యూట్రస్ లోకి, ఓవరీస్ లో కూడా ఆ కాంతి నిండిపోయి అద్భుతంగా అక్కడ నెగిటివ్ బ్లాక్స్ అన్నింటినీ కూడా చక్కగా శుద్ధి చేసింది ఆ కాంతి. ఆ కాంతిని మీ పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోని నిండిపోతున్నట్టు అక్కడంతా సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అయిపోయినట్టు మీరు అలా ఫీల్ అవుతూ ఉండండి. మీ భుజాల్లోకి, మోచేతుల్లోకి, చేతుల్లోకి, చేతి వేళ్లలోకి పూర్తిగా కాంతి నిండిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే అనుభూతి చెందుతూ ఉండండి. ఆ కాంతిని స్వీకరిస్తూ మనం పరమానంద స్థితిలో ఉన్నాం. ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరం అంతా నిండిపోతూ ఉన్నాయి. 72,000 నాడుల్ని కూడా ఈ కాంతి అద్భుతంగా శుద్ధి చేస్తుంది మాస్టర్స్. మీ వీపు భాగం, మెడ వెనుక భాగంలోకి కూడా ఆ కాంతి నిండిపోతూ ఉంది. చక్కగా శుద్ధి చేసుకోండి ఆ కాంతితో. మీ మెడలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మీ మెడ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, స్పాండిలైటిస్ కానీ, మెడ నొప్పులు కానీ ఏమైనా ఉంటే ఆ కాంతి పూర్తిగా శుద్ధి చేస్తుంది. మీ వీపు భాగం అంతా కూడా ఎంతో కాంతిగా మారిపోయింది. చాలా శక్తివంతంగా మారింది. అక్కడున్న పెయిన్స్ అన్ని కూడా బయటికి రిలీజ్ అయిపోయాయి మాస్టర్స్.
మీ పొట్ట భాగం నుంచి ఆ కాంతి మీ జననేంద్రియాలన్నింటిలోకి నిండిపోతుంది. మీ కిడ్నీస్‌లోకి కూడా ఆ కాంతి వెళ్ళి, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాంతి నిండిపోయి అక్కడ అన్నీ కూడా ఆ నెగెటివ్ బ్లాక్స్ అన్నింటినీ రిలీజ్ చేస్తుంది. కిడ్నీస్ కూడా అద్భుతంగా శుద్ధి జరిగాయి. పొట్టలో ఉన్నటువంటి ఆ గాల్ బ్లాడర్‌ని కూడా, అక్కడ ఏమైనా స్టోన్స్ ఉంటే కూడా అవన్నీ కూడా ఆ కాంతి ఎంతో అద్భుతంగా రిలీజ్ చేస్తుంది మాస్టర్స్. కిడ్నీలో ఉన్న స్టోన్స్ గానీ, గాల్ బ్లాడర్‌లో ఉన్నటువంటి స్టోన్స్ కానీ పూర్తిగా కాంతితో కరిగిపోయి బయటికి రిలీజ్ అయిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇంకా మీ శరీరంలో ఎక్కడైనా పెయిన్స్ గానీ, అనారోగ్య సమస్యలు గానీ ఉంటే ఆ కాంతిని ఊహించుకుంటూ ఆ కాంతి అక్కడికి వెళ్లి శుద్ధి జరిగినట్టు మీరలా అనుభూతి చెందండి మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతి మీ పిరుదుల్లోకి, తొడల్లోకి, ప్రతి అణువు, ప్రతి కణంలోకి నిండిపోతుంది. అక్కడ గూడా పూర్తిగా శుద్ధి జరిగి, బాడీలో కూడా ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అలాంటివి ఏమున్నా కూడా ఆ కాంతిని స్వీకరించి అవి పూర్తిగా శుద్ధి జరిగాయి మాస్టర్స్. మీ ధమనులు, సిరలు, హార్మోన్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా శుద్ధి జరిగాయి ఆ కాంతితోటి. మోకాళ్ళలోకి కూడా ఆ కాంతి వెళ్తున్నట్టు ఊహించండి. మోకాళ్ళ భాగం అంతా కాంతితో నింపండి. చక్కగా అక్కడ కూడా క్లెన్సింగ్ జరుగుతున్నట్టు ఫీల్ అవ్వండి. అరిపాదాల్లోకి, మణికట్టు, కాలి వేళ్ళు, కాలి గోళ్ళ వరకు కూడా ఆ కాంతి అద్భుతంగా విస్తరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి పెయిన్స్ కానీ సరికాని నెగటివ్స్ అన్నింటినీ కూడా శుద్ధి చేస్తోంది మాస్టర్స్. పాదాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కాంతి ఎంతో అద్భుతంగా శుద్ధి చేసి పూర్తిగా శక్తివంతంగా మారిపోయినట్టు ఫీల్ అవ్వండి. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ళ వరకు కూడా మీ శరీరం అద్భుతంగా మారిపోయింది. మీ చక్రా సిస్టమ్ అంతా కూడా పూర్తిగా శుద్ధి చేయబడింది మాస్టర్స్. అన్ని సరైన అలైన్మెంట్ లోకి వచ్చి కాంతిని స్వీకరించి అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. మీ 7 శరీరాలు, మీ డిఎన్ఏ మొత్తం కూడా క్లెన్సింగ్ చేయబడింది ఈ కాంతితో.
ఒక కాంతి గోళంగా మారిపోయిన మీ శరీరాన్ని మీ ఎదురుగా ఉన్నట్టు ఊహించండి. ఎంత అద్భుతంగా మనం కాంతిగా మారిపోయాం. మీరు కూర్చున్నట్టుగా మీరు చూ మీరు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కాంతితో నింపండి మాస్టర్స్ మీ నుంచి. మీ ఇల్లంతా కూడా స్ప్రెడ్ చేయండి ఆ కాంతిని. మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాంతివంతంగా మారిపోయినట్టు చూడండి. మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఆ కాంతి మీ నుంచి విస్తరింపజేయండి. ఇంకా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ కాంతితో నిండిపోయినట్టు చూడండి. మీ బంధువులు, మీ మిత్రులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి మీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఆ కాంతిని మీ నుంచి అందించండి. అవన్నీ కూడా సాల్వ్ అయిపోయినట్టు ఫీల్ అవ్వండి. మీరు ఎంతగా ఊహించుకుంటే అంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు మాస్టర్స్. మీ ఇరుగు పొరుగు వారందరికీ కూడా ఆ కాంతిని పంపించండి. మీ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆ కాంతితో నిండిపోయినట్టు ఊహించండి. మీ ఊరంతా కూడా ఆ కాంతితో నిండిపోయినట్టు ఫీల్ అవ్వండి. ఇంకా జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా విస్తరిస్తూ ఆ కాంతిని, దేశం అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు ప్రపంచం అంతా ఆ కాంతిని స్వీకరించి ప్రతి ఒక్కరూ ప్ర ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆత్మస్వరూపం కాంతితో నిండిపోయినట్టు చూద్దాం. ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి కూడా ఈ కాంతిని మనం స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మీ నుంచి అద్భుతంగా ఆ కాంతి వెళ్తున్నట్టు చూడండి. యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, అన్నింటికి కూడా ఆ కాంతి అందుతోంది. ఇప్పుడు మనం మన శరీరంలోకి
వచ్చి రిలాక్స్ అవుదాం మాస్టర్స్. అద్భుతంగా ఈ కాంతిని మనం విస్తరింపజేసాం. చక్కగా మీరు మీ శరీరంలోకి వచ్చేసి రిలాక్స్ అయిపోండి మాస్టర్స్. మీతో మీరు పూర్తిగా అనుసంధానం అవ్వండి. మీ శరీర భాగాలపై దృష్టిని నిలిపి వాటికి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ చెప్పండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నానని మీరు హృదయపూర్వకంగా చెప్పుకోండి మాస్టర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పండి. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అహం బ్రహ్మాస్మి తత్వమసి, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనుకోండి. మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అదే రూపంలో మనకు తిరిగి వస్తుంది మాస్టర్స్. కావున మనం హింసించబడకూడదంటే మిగిలిన ప్రాణికోటిని మనం హింసించకూడదు. మనం ఇతరులని ఆలోచనల చేత కానీ మాటల ద్వారా కానీ మన యొక్క బిహేవియర్ చేత కానీ అంటే మన చేష్టల ద్వారా కానీ హింసించడం మానేద్దాం. అదే అహింస అన్నమాట. మనం ఏదైతే ఎదుటి వారికి చేస్తామో, ఎదుటి జీవికి చేస్తామో, ప్రకృతిలో ఉన్న వివిధ రకాలైనటువంటి
ఏదైతే ప్రకృతికి మనం చేస్తూ ఉంటామో అదే మనం పొందుతూ ఉంటాము. అందుకని మన ఆలోచనల చేత గాని, మన మాటల ద్వారా గాని, మన చేష్టల ద్వారా గాని హింసించడం మానేసి అహింసని ఆచరిద్దాం. అదే మనకి మానవుల యొక్క ధర్మం అన్నమాట. ఏ జీవిని కూడా మనం బంధించి వాటి స్వేచ్ఛని మనం హరించకూడదు. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, నాగమల్లేశ్వరమ్మ గారికి, అనంతలక్ష్మి గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.